జై శ్రీమన్నారాయణ. చూసారా, మీరు వెంకటేశ్వర స్వామికి ఎన్ని దండలు వేస్తారో అసలు మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏడుకొండలవాడ ఆపద ముక్కులవాడ అంటూ ఎంతో ఆర్తిగా వెళ్ళే మనము, తిరుపతికి వెళ్ళే మనము ఆ స్వామివారిని చూసే భాగ్యం కొన్ని నిమిషాలే ఉంటుంది. ఆ సమయంలో స్వామివారి మెడలో మనకి ఎన్ని దండలు ఉన్నాయో, అసలు మనము ఎన్ని దండలు వేస్తారో మనకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆ ఏడుకొండల వాడికి ప్రతిరోజు వేసే దండల గురించి వివరంగా తెలుసుకుందాం. ఒకటి శిఖామణి. ఈ దండ 8 మూరలు ఉంటుంది. శ్రీవారి కిరీటం మీద నుండి 2 భుజాల మీద వరకు అలంకరించి ఉంటుంది. ఈ దండను శిఖామణి అని అంటారు. సాలగ్రామాలో ఇవి 2 దండలు. ఒక్కో దండ దాదాపున 4 మూరలు ఉంటాయి. ఈ దండలు శ్రీవారి భుజాల నుండి ఇరువైపుల పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలగ్రామాల మాలకు అనుకొని వేలాడుతూ ఉంటాయి. ఇది కంఠసరి. 3 మూరలుండే ఈ దండ మెడలో 2 పర్వాలుగా 2 భుజాల మీద అలంకరించబడి ఉంటుంది. 4వది స్వామివారి వక్షస్థలము ఉన్న శ్రీదేవి భూదేవులకు వేసే 2 దండలు. ఇవి 1.5 మూరలు ఉంటాయట. ఒక్కొక్కటి 1.5 మూరలు ఉంటాయట. 5వది శంకు చక్రం. శంకు చక్రాలకు 2 దండలు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటాయట. అవి 6వది కంఠారీస్వరం. శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక కట్కానికి అలంకరించే దండను కంఠారి సరం అని అంటారట. ఈ దండ 2 మూరలు ఉంటుందట. 7వది తాళములు. 2 చేతుల కింద నడుమ నుండి మోకాళ్ళపై హారాలుగా మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడి తీసే 3 దండలు. వీటిలో ఒకటి 3 మూరలు ఉంటుంది, 2వది 3.5, 3వది 3 మూరలు, 4వది 4 మూరలు ఉంటుందట. ఇలాగా చూడండి, వెంకటేశ్వర స్వామికి దండలు అలా వేస్తేనే, శంకు చక్రాల మీదుగా కిరీటం మీదుగా అలా వేస్తేనే దండ మనకు వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనకు గుర్తులు ఆనవాయితీ. గుర్తు అనేది ఒకటి కొండ గుర్తులాగా ఉంటుంది. మనకి చాలామందికి సంస్కృతం రాదు, ఇవేవి రాదు, అక్షరం ఒక్క చదువు రాని వాళ్ళు కూడా గుర్తించాలంటే ఆ మాల ఒక్కటే.